గాంధీ భవన్లో అవతరణ వేడుకలు లైవ్లో చూద్దాం. వందే మాతరం వందే మాతరం. సలామియాం దౌ जैसे थे ध्वज गीत शुरू करेंगे. विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा सदा शक्ति सरसाने वाला प्रेम सुधा बरसाने वाला वीरों को हर्षाने वाला मातृभूमि का तन मन सारा झंडा ऊंचा रहे हमारा शान न इसकी जाने पाए चाहे जाए भले ही जाए विश्व शांति करके दिखलाए तब होवे प्रण पूर्ण हमारा झंडा ऊंचा रहे हमारा विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा. जन गण मन अधिनायक जय है भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गादा जन गण मंगल दायक जय है भारत भाग्य विधाता जय है जय है जय है जय 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 है जिंदाबाद वंदे मातरम. జడితో మేలుకునే మన 10 జిల్లాల పల్లెల్లో పసివాడు పనివాడు తమ ప్రతి మండల కేంద్రంలో జిల్లా కేంద్రంలో గాంధీ భవన్లో ఈ దినాన్ని ఈరోజు ప్రతిరోజు ప్రతి సంవత్సరం జూన్ 2వ తారీఖుని మరి కృతజ్ఞతా దినోత్సవంగా సోనియా అమ్మకు కృతజ్ఞతా దినోత్సవంగా ఈ వేడుకని ప్రతి సంవత్సరం మనం కాంగ్రెస్ పార్టీగా జరుపుకుందామని చెప్పి మీ అందరిని మనం చేస్తున్నాను. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం మొదటి ఆవిర్భావ దినోత్సవం. ఈరోజు నిజంగా అధికారంలో వచ్చిన పార్టీ తెలంగాణ ప్రజలకి నిరుత్సాహం కలిగించే విధంగా పాలన చేస్తున్న విషయం కూడా మనం చెప్పక తప్పదు. సమాజంలో ఏ వర్గం చూసినా మనం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, విద్యార్థులు నిరుద్యోగ సమస్యతో మరి వీధి పోరాటాలు దిగుతున్నారు, రైతు కూలీలు అసంతోషంగా ఉన్నారు,
మహిళలు అసంతృప్తిగా ఉన్నారు. మరి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో, ఈ సంవత్సరం పరిపాలనలో తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలు అసంతోషంగా, అసంతృప్తిగా, నిరుత్సాహంగా ఉన్న మాట మరి మనం ప్రధాన ప్రతిపక్షంగా ఇష్యూస్ అన్ని లేవనెత్తాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. ఇంకొన్ని ఇష్యూస్లో ఇప్పుడున్న పెద్ద మనుషులు కొంత నియంత్రిత ధోరణి ప్రదర్శిస్తూ మరి బట్టి విక్రమార్క గారు చెప్పినట్టుగా అంతకుముందు సుధాకర్ రెడ్డి గారు, షబీర్ అలీ గారు కౌన్సిల్లో ఈ ఇష్యూ లేవనెత్తినా భావి తరాలకి మిగిలిపోయే టెక్స్ట్ బుక్స్ విషయంలో, స్కూల్ పిల్లలు చదివే టెక్స్ట్ బుక్స్ విషయంలో మరి సోనియా గాంధీ గారి ప్రస్తావన కానీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన ప్రస్తావన లేకపోవడం ఇది చాలా బాధాకర విషయం. తప్పనిసరిగా ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీగా మనం పోరాటం చేస్తామని మనం చేస్తున్నాం. 10th క్లాస్ సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్ ఇంకా పంచిపెట్టలేదు. టెక్స్ట్ బుక్ ప్రింట్ అయింది. అందులో మొత్తం కేసీఆర్ గురించి, టీఆర్ఎస్ పార్టీ గురించి రాస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకి మరి కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారి కృషి గురించి ఒక్క అక్షరం కూడా రాయకపోవడం ఇది చాలా శోచనీయమైన విషయం చెప్పి మనం చేస్తున్నాము. తప్పనిసరిగా ఈ విషయంలో మరి కాంగ్రెస్ పార్టీగా మరి పోరాటం చేస్తామని మనం చేస్తూ, అదేవిధంగా తెలంగాణ ఏర్పాటైన సందర్భంగా మరి మరోమారు తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ వేదిక నుంచి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం తర్వాత అందరం పోయి అమరవీరుల స్తూపం కాడ నివాళులు అర్పిద్దామని మనం చేస్తూ, అమరవీరుల విషయం కూడా మరి ఈ ప్రభుత్వం చిన్న చూపు చూడడం, వాళ్ళని పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం. పదే 1200 మంది అమరవీరులు వారి ప్రాణాలు అర్పించారని చెప్పిన ఈ పార్టీ పెద్దలు ఈరోజు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో కంపెన్సేషన్ కానీ, ఎక్స్గ్రేషియా కానీ, ఉద్యోగాలు కానీ, ఇల్లు కానీ ఇవ్వకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం మనం చేస్తూ, మరి ఇట్టి అమరవీరులకి వారికి తగిన విధంగా గవర్నమెంట్ కంపెన్సేషను న్యాయం చేసే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది మనం చేస్తూ, మరి ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన అందరూ కూడా మరి నా శుభాకాంక్షలు, అభినందన తెలియజేస్తూ అందరం పోయి అమరవీరుల స్తూపం కాడ నివాళులు అర్పిద్దామని చెప్పి మనవి చేస్తూ ముగించుకుంటాను. జై హింద్, జై తెలంగాణ, జై కాంగ్రెస్. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఈ కార్యక్రమానికి సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు దానం నాగేంద్ర గారు సమర్పిస్తారు. సభాధ్యక్షులు, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు బట్టి విక్రమ గారు, పెద్దలు గౌరవనీయులు మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీ జైపాల్ రెడ్డి గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి రామచంద్ర కుంతియా గారు, మాజీ పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు డి శ్రీనివాస్ గారు, గౌరవనీయులు మాజీ పిసిసి అధ్యక్షులు